వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. ఆత్మస్వరూప బంధుగణ, మనం ఈరోజు ప్రశ్నలు సమాధానములు అనే ఒక సెషన్ పెట్టుకుంటున్నాము. ఎందుకంటే మనం చాలా మంది గురువుల దగ్గర యూట్యూబుల్లో, అదేవిధంగా పుస్తకాలు, సినిమాలు, సీరియల్లో అనేక రకమైనటువంటి సమాచారము మన ఆధ్యాత్మికంగా, ధార్మికంగా, అదేవిధంగా కర్మయోగం విషయంలో, భక్తి యోగం విషయంలో, జ్ఞానయోగం విషయంలో, సాధనలు, తపస్సు, అనేక రకాలైనటువంటి సమాచారం మనం వింటుంటాము, చూస్తుంటాము. కాబట్టి ఇన్ని రకాలుగా ఎందుకుంటుంది, సత్యం అనేది ఒకటే కదా అని మనకి కలుగుతుంది. కాబట్టి అందుకే మనకి ఈ శ్రవణం చేసిన తర్వాత మీకు జ్ఞానం కలుగుతుంది. కలగడం అంటే ఏమిటి? ఆ జ్ఞానానికి అడ్డు తొలగుతుంది, కానీ నిశ్చయాత్మైన జ్ఞానము కలగదు. ఇంకా డౌట్స్ ఉంటాయన్నమాట. అయినా ఇది ఎలా అవుతుంది? అవును, చెప్తున్నారు, ఉపనిషత్తులు చెప్తున్నాయి, శ్రీకృష్ణుడు చెప్పాడు, శంకరాచార్య చెప్పాడు, కానీ ఇది ఎలా అవుతుంది అనేది ఇంకా వెంటాడుతుంది మనకి. సో ఆ విషయాలపైన మీకు ఇప్పుడు సమాధానములు చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. కాబట్టి మీరు ఎవరైనా అడగవలసిన వాళ్ళు మ్యూట్ తీసి ఆ యొక్క ప్రశ్న క్షుణ్ణంగా స్పష్టంగా అడిగితే తర్వాత మ్యూట్ పెట్టుకుంటే నేను దానికి సమాధానం చెప్తాను. హరి ఓం. చెప్పండి. హరి ఓం. స్వామి, ఇప్పుడు ఈ మానవ జన్మ ఉత్కృష్టమైన జన్మ వచ్చింది, ఎన్నో జన్మల దాకా వచ్చింది అని తమరు బోధిస్తుంటారు గురువులందరూ. మీరంతా చెప్పండి. ఈ జన్మలోనే మానవుడుగా మారాలంటే ఈ మానవ జన్మ వచ్చింది. ఇప్పుడు అంటే సమాజం శబ్దం లోకంగా ఇప్పుడు ఎంతో మరి నానా రకాలుగా వృత్తులు చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. మరి ఇప్పుడు కొంచెం ఆర్థికంగా ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఈ దారి రాకపోతే అలాంటి వాళ్ళకి మళ్ళీ మానవ జన్మ వస్తుందా, మరి వేరే జన్మ వస్తుందా? అది కొంచెం సందేహంగా ఉంది స్వామి నాకు. మంచి ప్రశ్న అడిగారు అంజయ్య గారు. మీరు మ్యూట్ పెట్టుకోండి. చూడండి, మనం ఏది చేసినా దానికి రిజల్ట్ తప్పనిసరి. ఎవ్రీ యాక్షన్ ఇట్ హ్యాస్ ద సేమ్ రియాక్షన్ అంటారు. అంటే ఈక్వల్లీ సేమ్ రియాక్షన్ అంటారు. అంటే మనం చేసిన దానికి ప్రతిఫలం అనేది తప్పక వస్తుంది. అయితే మానవ జన్మ అంటే ఈ మానవ శరీరం పొందినంత మాత్రం అందరూ ఒక్కటి కాదండి. వీళ్ళలో ఈ పుణ్యపాపాలు మిశ్రమంలో ఉన్నటువంటి తేడా వలన ఇంతకు ముందు పూర్వ జన్మల్లో చేసినటువంటి ఇటువైపు వచ్చేందుకు ప్రయత్నించే తపస్సు, సాధన, సంస్కారములు ఇవన్నీ ఉంటాయి. అదేవిధంగా మానవ జన్మ అనేది కొంతమందికి లాటరీగా బౌండరీ లైన్లో నుండి కూడాను మానవ జన్మ వచ్చిన వాళ్ళు ఉంటారు. కాబట్టి అందుకే చూడండి, మనకి రెండు కాళ్ళతో నడిచేటట్లు ఉంటారు కొంతమంది మనుషులుగా మానవ జన్మలుగా అనిపిస్తారు. వాళ్ళు చేసే పనులు క్రూర మృగాలుగా వ్యవహరిస్తారు. నువ్వు మనిషివా మృగంవా అంటుంటారు మన వాళ్ళు. అర్థము, లాటరీగా మానవ జన్మ వచ్చింది తప్ప నిజానికి ఆయన మానవుడు కాదు, ఈజ్ యానిమల్ మ్యాన్ అంటారు స్వామి రామతీర్థ. అందువలన మనిషి మీరు ఏదో లాటరీగానో అదృష్టమో పుణ్యం వలనో ఏదో రకంగా మానవ జన్మ వచ్చింది. కానీ ఈ మానవ జన్మ వచ్చినప్పుడు మీరు సద్వినియోగం చేసుకోకపోతే, ఒకవేళ దుర్వినియోగం చేసినట్లయితే మళ్ళీ మీకు మానవ జన్మ వస్తుందని గ్యారంటీ లేదు. అంటే మరి ఏ జన్మ వస్తుంది స్వామీజీ? అది మనం చెప్పలేం. ఎందుకు చెప్పలేమంటే నీకు సంచితం కర్మలో ఉన్నటువంటి బ్యాలెన్స్ బట్టి, ఈ జన్మలో నువ్వు సంపాదించుకున్నటువంటి సంస్కార వాసనలు బట్టి, మళ్ళీ బలంగా ఏ కోరికలు తీర్చుకోవడానికైతే ముందు వరుసలో ఉన్నాయో ఆ ప్రారబ్ధ కర్మ బట్టి నీకు శరీరం వస్తుంది. అంటే ఉదాహరణకి భరతుడు ఒక చక్రవర్తి సమ్రాట్.
రాజ్యభారం అంతా శ్రమ అని తెలుసుకొని ఇదంతా కూడా రేరే రాజులు అందరూ కూడా ఏమయ్యారు, నా స్వరూప తత్వం తెలుసుకోవాలి, అదే నాకు ముక్తి అని తెలుసుకొని రాజ్యం అంతా త్యాగం చేసి వచ్చాడు. వచ్చి తపస్సు చేసుకుంటున్నాడు గంగానది తీరములు. అయితే ఒకసారి ఒక సింహం ఒక జింకను వెంటపడింది. ఆ జింక ఆ నది దాటుతూ తప్పించుకొని తన బిడ్డకి ఒక శిశువుని ఇచ్చి చనిపోయింది ఆ జింక. ఆ జింక పిల్ల చిన్నది. సో భరతుడు వెంటనే ఆ జింక పిల్లకి తీసుకుని వచ్చి సాకారు. దాన్ని పూర్తి రక్షణ పోషణ చూసుకుంటూ పెంచుతున్నాడు. సో ఆయన సాధన చేస్తుంటే, ఆయన ధ్యానము జపం చేస్తుంటే ఆ జింక పిల్ల వచ్చి ఆయన వీపు వైపు నాకడము, ముందు వైపు నాకడము అన్ని చేస్తుంది. సో అలాగా జింక పిల్లతో ఆయనకి ఉన్న సంబంధం ఎంత ఇదంటే ఒక కన్న తల్లి బిడ్డ మీద ఉన్న మమకారం కంటే ఎక్కువైపోయింది. ఇక నిరంతరము జింక 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 అనే ధ్యాసలో ఉండడం వలన తన శరీరం విడిచిపెట్టిన తర్వాత జింకగా పుట్టాడు ఆయన. కానీ జింకగా పుట్టినప్పటికీ ఆ బలమైన వాసన సంస్కారం ఉండడం వలన తపస్సు ఇంతకు ముందు, అందువలన ఏకాంతంగా మిగతా ఆ యొక్క అడవిలో ఉన్న జంతువులతో కలవకుండా ఎండిగడ్డి మాత్రమే కరుస్తూ అలాగ మెల్లగా ఆ జింక యొక్క ప్రారంధం అనేది గడిపేశారు. తరువాత ఒక విద్యావంతులు యోగుల కుటుంబంలో పుట్టారు. అప్పుడు ఆయనకి స్ఫురణ ఉన్నది, నేను ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఈ యొక్క కర్మబంధనంలో పడకూడదు అని సాక్షిభూతంగా ఉంటూ దేనిని పట్టించుకోకుండా అలాగ గడిపారు. కాబట్టి ఆయనకి జడ భరతుడు అంటారు. కాబట్టి ఈ మానవ జన్మ వచ్చింది ఎందుకు? మనకి ఒక్కలకే కర్మ మీద అధికారం ఉన్నది. దేవతలకు లేదు, పశువులకు లేదు, అంటే ఏ లోకములు ఎవరికీ లేదు. మనం మానవుడే నిర్ణయించగలడు. అధిక పుణ్యం చేస్తే దేవతా శరీరం మనకు వస్తుంది, పాపం చేస్తే నీచమైన నికృష్టమైన కీటకాలు పశువులుగా పుడతాము. ఈ పాప పుణ్యాలకు అతీతం వెళ్తే ఆ పరమాత్మలోనే మనము లయమవుతాము. అందుకే ఈ సృష్టి అంతట్లో కూడా మనం ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేరుకోవాలి, ఏం చేయాలి అనేది నిర్ణయించి కర్మ మీద అధికారం ఉన్నటువంటి ప్రాణి ఏదైనా ఉందంటే అది ఒక్క మనిషికే ఉన్నది. జంతువులకి పుణ్యపాపాలు మళ్ళీ సంపాదించుకునే అవకాశం లేదండి. వాటికి ఉన్నటువంటి అవి ఖర్చు పెట్టడమే తప్ప కొత్తగా పుణ్యపాపాలు ఏమి సంపాదించలేవు జంతువులు. ఒక మనిషే పుణ్యపాపాలు అర్జించగలడు. కాబట్టి మానవ జీవి శ్రేష్టము. హరి ఓం తత్సత్. మరొకరు. చెప్పండి అయ్యా. నేను మదనపల్లి నుంచి రాజ్ కుమార్ మాట్లాడుతున్నా. చెప్పండి రాజ్ కుమార్ గారు, చెప్పండి. మానవ శరీరంలో 7 చక్రాలు ఉంటాయి కదా స్వామి. చక్రము ఇలాంటి చక్రాలు ఉంటాయి కదా, చక్రాల గురించి ఒకసారి క్లారిటీ ఇస్తారేమో అని. మంచిదయ్యా. రాజ్ కుమార్ గారు మ్యూట్ లో పెట్టండి. మానవ జన్మలో చక్రాలు ఉంటాయి అనేది ఒక రకమైనటువంటి ఒక సిద్ధాంతపరంగా ఒక ఊహ కల్పన, కల్పిత చక్రాలు. నిజానికి మన శరీరం లోపల చక్రాలు లేవు. అంటే కల్పిత చక్రాలు ఏంటి అంటే వాళ్ళు అలా ఊహించారు. ఎలా? మూలాధార చక్రము అంటే అనంతమైన మాయాశక్తి సుప్త అవస్థలో, బీజ అవస్థలో, సుప్త అవస్థలో అంటే గాఢ నిద్రలో మనం ఉన్నప్పుడు ఎలాగో అలాగే సుప్త అవస్థలోనే అనంతమైన శక్తి నివిడీకృతమై ఉంటుంది. దానిని మూలాధార చక్రము అంటారు. మూలాధార చక్రము అంటే మనము మలము విసర్జించే ఆ స్థానం పైన ఉందని ఊహాకల్పన మాత్రమే. మీరు నిజంగా చక్రాలు చూస్తే ఎంతోమంది ఆపరేషన్ చేసి చూశారు బాడీని, ఏ చక్రాలు దొరకలేదు వాళ్ళకి. ఇంటికి వెళ్ళాక చక్ర పొంగిలు వేసుకున్నారు తప్ప చక్రాలు దొరకలేదంట. కాబట్టి చక్రాల మీద మీరు సీరియస్ తీసుకోవద్దు. కాబట్టి చక్రం ఏంటంటే మూలాధార చక్రము. అంటే మనం తపస్సు చేస్తుంటే ఎప్పుడైనా సరే బీజం నుండే కదా చెట్టు వస్తుంది. ఆ విధంగా ఈ అవ్యక్త రూపంగా ఉన్నటువంటి మాయాశక్తి, ఈ ప్రకృతి అనంతమైన శక్తి ఉంటుంది కదా. మీరు భూకంపాలు, తుఫాన్లు, సునామీలు ఆపగలరా? పెనుగాలులు, ఇదంతా ప్రకృతి శక్తే. ఆ విధంగా మన యొక్క ఇది కూడా ఒక విశ్వము, ఒక ప్రపంచంగా మీరు భావన చేస్తే ఈ శరీరాన్ని, దానికి అవ్యక్త రూపంగా ఉన్న శక్తి ఏంటంటే మూలాధార చక్రం. ఆ స్థానంలోనే శక్తి సుప్తంగా ఉంటుంది అని చెప్పారు. దాన్ని మనము మరి అన్ని విడిచిపెట్టి, అన్ని బహిర్ముఖం విడిచిపెట్టి, ఏ ధ్యాసలు కూడా విడిచిపెట్టి
అటువైపు దృష్టి సారించి మనం సాధన చేయగలిగితే అక్కడ నుండి శక్తి ఉత్పన్నమవుతుంది అంటారు. అందుకే అక్కడ నుండే కుండలిని శక్తి కూడా జాగరూకత అవుతుందని కూడా చెప్తారు. తర్వాత ఏంటి, మనకి ఈ యొక్క నాభికి అండ్ మూత్ర విసర్జన అనేది ఒకటి ఉంటుంది కదా. సో ఆ మధ్యలో ఒక చక్రం ఉంటుంది. ఏంటది? అదేంటంటే స్వాదిష్టాన చక్రము అంటారు. సో ఇవన్నిటికీ వాటి రంగులు, వాటి రకరకాల ఊహాకల్పన బోల్డ్ ఉన్నాయి ఈ చక్రాలు. ఓకే. తర్వాత స్వాదిష్టాన చక్రం పైన మణిపుర అంటే మన నాభి బొడ్డు భాగం. సో మణిపుర చక్రం అంటారు. సో మణిపుర చక్రం అంటే అర్థం ఏంటి అంటే, ఈ మణిపుర చక్రం తర్వాత ఏంటి, అనాహత చక్రము. అనాహత అంటే మొత్తం ఏ శబ్దములు, బయటి శబ్దములన్నీ మీరు బంద్ చేసి, బయటి విషయాలన్నీ బంద్ చేస్తే కేవలము ఆ యొక్క నాదము అంటే ఏంటి, ప్రణవనాదము అంటారు. ఆ నాథ అంటే ఎటువంటి డిస్టర్బు, వికారాలు, కల్పితాలు, మాలిన్యం కలవకుండా శుద్ధమైన ఓంకార శబ్దాన్ని అనాహత శబ్దం అంటారు మన వాళ్ళు. సో అక్కడ నుండి ఇంకా పైకి వెళ్తే కంఠం వద్దన విశుద్ధ చక్రము అంటారు. సో దాని నుండి ఇంకా పైకి వెళ్తే కనుబొమల మధ్య భాగంలో ఆజ్ఞ చక్రము అంటే జ్ఞాన నేత్రము. అంటే రెండు నేత్రముల ద్వారా దర్శించలేని ఆ ద్వైత బుద్ధి, నేను వేరు దేవుడు వేరు, వైకుంఠంలో ఉన్న దేవుడు వేరు నేను వేరు, కైలాసంలో ఉన్న దేవుడు వేరు నేను వేరు, పరలోక ప్రభు వేరు నేను వేరు, ఈ భ్రమలన్నీ పోయేది ఈ ఆజ్ఞ చక్రము, జ్ఞాన చక్రము. తరువాత పైన మనం పుట్టిన తర్వాత ఒక రంధ్రం అంటే తల్లి నుండి వేరైనప్పుడే అప్పుడే క్లోజ్ అవుతుంది అంటారు. దాన్ని బ్రహ్మరంధ్రము అంటారు. అక్కడ సహస్రార చక్రము, 7 చక్రాలైనాయి కదా. దాని అర్థం ఏంటంటే ఈ మూలాధార, స్వాదిష్టాన చక్రము, ఈ మణిపుర వరకు ఆ 2 చక్రాల వైపు ఎక్కువ ఫోకస్ ఎవరికి ఉంటుందో వారందరూ ఈ వ్యావహారిక కోరికల పైన ఎక్కువ లాగుతుంటది, అటువైపు కామనులు కోరికల పైన ఉంటారని చెప్తారు. ఎవరైతే ఆధ్యాత్మిక చింతన, పరమాత్మ చింతన, జపము, పారాయణము, తర్వాత ప్రాణాయామము, ఇలాంటి అష్టాంగ యోగ, ఇలాంటి తీర్థయాత్రలు, ఇలాంటి గురు సేవ, ఇలాంటి గోసేవ, ఇలాంటి దాన ధర్మాలు, యజ్ఞ తపస్సులు ఇవి చేసే వాళ్ళకి ఆ యొక్క మూలాధార స్వాదిష్టం నుండి మణిపుర లెవెలు అంటే పైనున్న చక్రాల వైపు దృష్టి ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ ఉత్తమ జన్మలు పొందుతారు ఒకవేళ శరీరం పడిపోతే. గుర్తుపెట్టుకోండి, ఈ చక్రాల వైపు పెట్టుకున్న వాళ్ళకి ఎవరికి మోక్షం రాదు. ఎందుకంటే మోక్ష స్థితిలో చక్రాలు లేవు కదా, అసలు సృష్టి లేదు కదా. సృష్టి లేకపోతే అసలు మనిషి శరీరమే లేదు కాబట్టి ఇక మనిషి శరీరమే లేకపోతే చక్రాలు ఎక్కడ ఉంటాయి? అందువలన ఆ రోజుల్లో కూడా చాలా మంది చక్రాల యోగ, క్రియాయోగ, కుండలి యోగ చేస్తుంటే మీకు ఇంతకుముందు చెప్పాను అనుకుంటా. స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజ స్థాపకుడు, మన ఆర్ష విద్య మా పరం గురువు కాదు, ఆర్య సమాజ స్థాపకుడు దయానంద సరస్వతి ఒకసారి విసిగెత్తి అక్కడ ఒక శవం మీద ఈ చక్ర యోగా చేస్తుంటే ఆ శవం తీసుకొచ్చి ఒక పెద్ద షాకు, ఒక కత్తిలాట తీసుకొచ్చి ఆ శరీరం కట్ చేసేట అడ్డగా చక్రాలు ఎక్కడ చూపెట్టింది తలకాయ అని అడిగాడంట. అంటే దీని అర్థం ఏంటి? ఈ చక్రాలు అనేవి ఒక ఊహాజనితమే తప్ప నిజంగా చక్రాలు ఉన్నాయి అనుకోవద్దు. అందుకే మనకు రాజమార్గం ఏంటి? భగవద్గీత చెప్పినట్టు ఈ చక్రాలు, ఈ కుండలిని యోగాలు, క్రియాయోగాలు వీటి మీద పడకండి. రాజమార్గము మీరు ఈ యొక్క నిజమైన భక్తి, నిజమైన కర్మయోగం చేసుకుంటే మీలో ప్యూరిటీ, పవిత్రత వస్తుంది. భక్తి యోగం ద్వారా మీకు ఒక ఏకాగ్రత కూడినటువంటి బుద్ధి, మనస్సు ఏర్పడుతుంది. అప్పుడు గనక మీ స్వరూప తత్వం శ్రవణం చేస్తే మీ స్వరూపం అనేది అవలీలగా సునాయాసంగా మీ ఆత్మదర్శనం మీకు దొరుకుతుంది. అదే ఈ ఆత్మదర్శనమే ఈశ్వర దర్శనము, అదే ఈశ్వర సాక్షాత్కారం అని రమణ మహర్షి చెప్పారు. దృశ్యవారితం చిత్తమాత్మనః ఆత్మదర్శనం ఈశదర్శనం రమణ మహర్షి చెప్పారు. కాబట్టి వాటన్నిటిలో పడితే లాస్ట్కి ఎంతో మంది పిచ్చోలు అయిపోయి హరిద్వార్, ఋషికేశ్ ఆ ఏరియాలో హిమాలయ రీజియన్స్ తిరుగుతుంటారు చాలా మంది. మీకు తెలియదు, ఎందుకంటే హిమాలయాలు అనగానే మనకేముంటుంది, అబ్బో హిమాలయాలు అనిపిస్తుంది. కాబట్టి ఈ విధంగా ఈ చక్రాలు అనేవి 7 చక్రాలు అంటారు నాయన. నాడులు కూడా ఉన్నాయి,
ఎడనాడి, పింగళ నాడి, సుషుమ్న నాడి, అనేకమైన నాడులు 72,000 నాడులు అంటారు. ముఖ్యమైనవి 101 నాడి అని చెప్తుంటారు. ఉపనిషత్తుల్లో కూడా వచ్చాయి. కానీ వాటి వల్ల మీకు మోక్షానికి సంబంధం లేదని కూడా చెప్పారు. కాబట్టి దాని మీద ఎక్కువగా మీరు పడి ఇబ్బంది కలగకూడదు. మనకు రాజమార్గం అనేది భగవద్గీత. వివేకానంద స్వామి, రామతీర్థ, శంకరాచార్య భగవద్గీత ఉపనిషత్తులు చెప్పిన విధంగా మీరు పాటిస్తే మీకు ఈ జన్మలోని ఇహైవ జన్మని ఈ జన్మలోనే ఆత్మ సాక్షాత్కారం అయిపోయింది. కాబట్టి ఇంక మరో జన్మ గురించి మీరు ఆశపడక్కర్లే. ఈ చక్రాలు చేసిన వాళ్ళు ఏమనుకుంటారు, ఒకవేళ ఆజ్ఞ చక్రం నుండి కానీ వెళ్ళిపోతే ఇక నేను మొత్తం జ్ఞాన స్వరూపమై బ్రహ్మలోకం వెళ్తాను, అదేవిధంగా ఈ నేత్రం ద్వారా నా యొక్క ప్రాణం పోతే నేను సూర్యమండలంలోకి వెళ్తాను, ఇలాంటివన్నీ అంటారు. అంటే మళ్ళీ నువ్వు జన్మ ఎత్తాల్సిందే. ఎందుకు? నువ్వు దేవతగా పుట్టినప్పటికీ నీ మోక్షం రానట్లు లెక్క. ఎందుకు? తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మత్యలోకం విశంతి. శ్రీకృష్ణ ఏం చెప్పారంటే, ఒకవేళ నువ్వు స్వర్గలోకంకి వెళ్ళినా నీ పుణ్యం ఎక్కువయ్యి ఆ పుణ్యం ఖర్చు అయిన వెంటనే నువ్వు మళ్ళీ కిందకు వస్తావు అని చెప్పి. మన కిందకి వెళ్ళడం పైకి వెళ్ళడం ఎందుకండి? ఈ జర్నీలు మనకి సాక్షాత్ చిదానంద రూప శివస్వరూపం అయిపోవచ్చు కదా మీరు, పరమాత్మ స్వరూపం అయ్యి. హరి ఓం తత్సత్. మరొకరు. జై శ్రీరామ్. హరి ఓం స్వామీజీ. హరి ఓం, హరి ఓం. చెప్పండి. నేను నాగేశ్వరరావుని, రైల్వే కోడ్. నాగేశ్వరరావు గారు చెప్పండి. అంతటా పరమాత్మను చూడాలంటే ముందు నీలో చూడాలి. నీలో కనబడితేనే అంతటా కనిపిస్తుంది అని అక్కడ చేస్తారు. అవును, అవునయ్యా. ఈ ప్రశ్న ఏంటి? అదే ఫస్ట్ నీలో కనబడితేనే అంతటా కనిపిస్తాడు, కరెక్టే. కనబడకుండా బయట కనపడడు అంటారు కదా స్వామి. దాని గురించి ఓకే ఓకే, రైట్. ఇప్పుడు నేనేమంటున్నాను, మొట్టమొదటి సృష్టి ఆరంభము కాకముందే కేవలము ఒక ఎరుకగా, ఒక తెలివిగా, ఒక ప్రజ్ఞగా, ఒక చైతన్యంగా అస్థి ఉనికిగా ఉంది. ఒక్కటే, రెండోది లేనిది. ఆ ఒక్కటే ఇప్పుడు ప్రపంచమంతా వ్యాపించింది సృష్టిగా. అనేక నామరూప, అనంతమైన నామాలు, అనంతమైన రూపాలుగా వ్యాపించి ఉన్నది. అది నా లోపల నిక్షిప్తమై ఉన్నది, ఎరుకుగా ఉన్నది. అంటే ఇప్పుడు నేను బయట వెతికాను అనుకోండి, దాన్ని బయట లేదని అర్థం కాదు. బయట ఎక్కడన్నా వెతుకుతావు, అనంతమైన నామాలు, అనంతమైన రూపాలు. కాబట్టి నువ్వు ఎప్పటికి వెతికినా ఈ ప్రతి సైంటిస్ట్ కూడా ఈ జగత్తుకు కారణం ఏమిటి, ఈ సృష్టికి కారణం ఏమిటి వాళ్ళు కనుక్కుంటూనే ఉంటారు. ఆటమ్స్, న్యూట్రాన్స్, ప్రోటాన్స్, బిగ్ బ్యాంగ్ థియరీ, గాడ్ పార్టికల్ అని వెళ్తూనే ఉంటారు. క్వాంటం సిద్ధాంతము అని అంటే దానికి ఎండ లేదు. కానీ ఇవన్నీ ఎప్పుడు ఉన్నాయి? నేనుంటే ఉన్నాయి. అంటే నేనే కదా ఈ సృష్టికి మూల ఆధారము. కాబట్టి నేనెవరో తెలుసుకుంటేనే కదా ఇది అంతా తెలిసినట్టు అవుతుంది. అందుకే ఋషులు ఏమనుకున్నారంటే, కస్మిన్ భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి ఇది. హే భగవన్, ఏది తెలుసుకుంటే ఈ సృష్టి యొక్క ఆధారం తెలుస్తుంది, ఈ సృష్టికర్త ఎవరో తెలుస్తుంది, ఈశ్వరుడు యొక్క తత్వం ఏంటో తెలుస్తుంది, నేనెవరో తెలుస్తుంది. అది ఏమిటి? అది నాకు చెప్పండి అన్నారు. అది ఆత్మ. సృష్టి అంతా వ్యాపించి ఉన్నది, అన్ని రూపాలు అదే ఉన్నది, అన్ని నామాలు దానికే చెందినవి, అది నీవై ఉన్నావు, తత్వమసి అని చెప్పారు. అందుకే ఇప్పుడు సప్త సముద్రాలు ఉన్నాయి కదా, సప్త సముద్రాలు ఉంటే ఈ సముద్రం యొక్క రుచి చూడాలంటే ఈ సప్త సముద్రాలు అన్నీ కూడా నువ్వు రుచి చూస్తావా? అక్కర్లేదు. ఒక్క సముద్రం దగ్గర నీటి బిందు నోట్లో వేసుకుంటే ఓకే, సముద్రం అంతా ఉప్పే అని చెప్పొచ్చు. అదే మన ఇంట్లో అమ్మగారు అన్నం వండిందా లేదని పూర్వం రోజుల్లో, ఇప్పుడు ఈ కుక్కర్లు బట్టి నాకు తెలియట్లేదండి, అమ్మగారు ఎలా ఉడికిందో లేదు ఎలా తెలుస్తుందో వాళ్ళకి తెలియదు. పూర్వం రోజులు అంటున్నా. అందుకే మనకు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనమాట. మనకు ఇప్పుడు పాతదే గొప్ప. అప్పుడు అన్నం మెతికిలా పట్టుకొని అమ్మ ఇలా అనేది, ఉడికింది, ఓకే. అన్నం అంతా పట్టుకోక్కర్లే, ఒక అన్నం మెతుకు చూసి ఎస్ ఉడికిపోయింది, లేకపోతే ఇంక ఉడకలేదని చెప్పేవారు. అదే విధంగా నీ స్వరూపం కంటే భిన్నంగా సృష్టిలో ఒక అణువు కూడా లేదు. కాబట్టి నీటి కంటే భిన్నంగా సముద్రము బుడగలు ఏమీ లేవు. కాబట్టి నీరు గురించి తెలుసుకో,
మొత్తం తెలుసుకున్నట్టే. బంగారం కంటే భిన్నంగా నగలేమి లేవు కాబట్టి బంగారం తెలుసుకో. అన్ని ప్రపంచంలో ఉన్న నగలన్నీ నువ్వు తెలుసుకున్నట్లే లెక్క. మట్టి తెలుసుకో, ఆ పాత్రలని, ప్రపంచంలో ఉన్న మట్టి పాత్రలన్నీ తెలుసుకున్నట్టే లెక్క. ఒక చిన్న చెక్క తెలుసుకో, ఫర్నిచర్ ఎన్ని రకాల ఫర్నిచర్లోనే తెలుసుకున్నట్టే లెక్క. అదే విధంగా నేను ఒక్కసారి నువ్వు గుర్తించు, జస్ట్ గుర్తించు. ఈ సృష్టి మొత్తం సర్వము నువ్వు తెలుసుకున్నట్టే. ఎందుకు? ఇదంతా క్షణికమే, స్వప్నమే, మాయా, సినిమా. ఇది అందువలన ఫస్ట్ నిజానికి నేనెవరో తెలుసుకుంటేనే నీకు నిజమైన ఈశ్వరుడు, నిజమైన ప్రపంచము అన్నీ తెలుస్తాయి. నేనెవరో తెలుసుకోకుండా నువ్వు ఏది చేసినా అది జస్ట్ మాయా, మిథ్య. అందుకే నేల విడిచి సాము చేయవద్దు అని పెద్దలు అన్నారు. అంటే అర్థం ఏంటి? నేల మీద ఉంటూనే సాము చేయాలి. నేనెవరు తెలుసుకుంటేనే నువ్వు చేసిన దానికి ఏదైనా ప్రతిఫలం ఉంటుంది. అందుకే నేను దానం చేసేస్తున్నా, దాన వీర సూర కర్ణ, నీ దాన వీర సూర కర్ణ, నువ్వెవరో నీకు తెలియదు, కానీ దానమే దానం. కాబట్టి నేనెవరని ముందు తెలుసుకుంటేనే నిజమైన దేవుడు తెలుస్తుంది. ఎందుకు? నీ శుద్ధమైన నేనే, అదే నిజమైన ఈ దేవుడు, అదే పరమాత్మ, అదే సర్వాత్మ. అర్థమైందయ్యా? ఇది నెక్స్ట్. చాలా ధన్యవాదాలు స్వామి. జై శ్రీకృష్ణ. తర్వాత అమ్మా చెప్పండి గట్టిగా. అమృతత్వం పొందటము అంటారు కదా స్వామీజీ, అంటే ఏమిటి? మరణ ధర్మం అంటే నాశనం అయిపోయేది, అమర అంటే నాశనం కానిది. నాశనం కాని యొక్క నీ స్వరూపాన్ని దర్శించడమే అమృతత్వం పొందడము. పొందడం అంటే మీ దగ్గర లేనిది బయట నుండి పొందేది కాదమ్మా. అంటే అర్థం ఏంటంటే, ఎప్పుడైనా సరే మన దగ్గర లేకుండా మనం ఏదైనా పొందినా, మనం ఎక్కడికైనా వెళ్ళినా అది శాశ్వతం కాదు. కాబట్టి అమృతత్వము అంటే ఇదేదో అమృతం తాగేది కాదు, ఈ తేనెలాగా. అమృతత్వం అంటే ఏంటంటే మరణము, మరణతత్వము అంటే మరణించే, మృత్యువు లేనిది, నాశనము కానిది, శాశ్వతమైనది, సనాతనము, పురాతనము అని. అంటే దానికి నాశనం లేదు. ఎందుకు? ఎందుకంటే నీ శరీరం ఉన్నది, శరీరం అనేది నాశనం అయిపోద్ది. నాశనం అయిపోయే శరీరములో అవినాశి తత్వం ఉన్నది, అంటే ఆత్మగా, శుద్ధ చైతన్యముగా. దానినే అమృతత్వం అంటారు. చూడండి, ఇక్కడ బల్బు ఉంది నా ముందు. బల్బు ఫిలమెంట్ అనేది ఏ క్షణంలోనే సరే తక్కువ ఎక్కువ, హై వోల్టేజ్ లో వోల్టేజ్కి ఎగిరిపోతున్నాయి. కానీ బల్బు పోయినా, ఫిలమెంట్ పోయినా కరెంట్ మాత్రం అలాగే ఉంటుంది. అంటే బల్బుతో కంపేర్ చేసుకుంటే ఆ కరెంట్ అనేది కాస్త అమృతత్వం లాంటిది అనమాట. జస్ట్ సాపేక్షిక, పూర్తి స్థాయి కాదు. కానీ మనలో చూసుకుంటే ఈ యొక్క ఇంద్రియములు, మనసు, బుద్ధి, ఈ శరీరము, ఈ బ్రెయిన్, ఇవన్నీ కూడా, ఈ మొత్తం స్థూల శరీరము, సూక్ష్మ కారణ అన్ని పోయినప్పటికీ నేనుగా నేను ఎప్పుడు శాశ్వతంగా మిగిలే ఉంటాను. అది నేనుగా గుర్తించి ఈ శరీరానికి చెందినదని నేను కాదు, ఈ యొక్క శరీరం కానీ, శరీర ధర్మాలు కానీ, ఈ యొక్క ఇంద్రియములు కానీ, ఇంద్రియ గుణగణాలు, ధర్మములు కానీ ఇవేవి నావి కావు. నేను అన్నిటికీ ఆధారభూతమైనటువంటి ఆత్మ అని తెలుసుకోవడమే అమృతత్వం పొందడము. ఓకే అమ్మా? ఓకే స్వామీజీ, చాలా బాగా చెప్పారు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ తర్వాత హరి ఓం మహాదేవ్. హరి ఓం. హరి ఓం. స్వధర్మము మరియు పరధర్మం గురించిన వ్యత్యాసం, అంటే వాటి రెండింటి మధ్య ఉన్నటువంటి ఆ తేడాన్ని తెలియజేయగలరు. అద్భుతమైన ప్రశ్న అండి. ఎందుకంటే ఇది మన అందరికి ఇప్పుడు కావాలి ఇమ్మీడియట్లీ. ఈ స్వధర్మం ఏంటి, పరధర్మం ఏమిటి? ఓకేనా? స్వధర్మము అంటే మనలో ఉన్నటువంటి గుణాలు, అంటే సత్వ, రజ, తమో గుణాలు. అదేవిధంగా ఈ గుణాలకి అనుగుణంగా మనం చేసే కర్మ ఏంటి, కర్తవ్య కర్మ ఏదైతే ఉందో, ఈ రెండింటిని కలిపి
స్వధర్మము అంటారు. స్వధర్మము అంటే ఈ రెండు స్వధర్మం ఎందుకు అవుతాయంటే ఇక్కడ వర్ణాశ్రమం అని ఉంది. వర్ణాశ్రమంలో ఈ వర్ణాశ్రమం ఎలాగా విభజించారంటే మనలో ఉన్న గుణముల ఆధారంగా సత్వగుణము, రజోగుణము, తమోగుణము వాటి యొక్క మిశ్రమం బట్టి మనకి వర్ణములు విభజించారు. సో తద్వారా మనం చేసే వృత్తి అండ్ గుణము ఈ రెండు కలపాలి. అందుకే చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశ అన్నారు. సో ఈ విధంగా మనకి ప్రతి వారు కూడా వారి యొక్క స్వభావం అనుగుణంగా వారి యొక్క వృత్తి చేస్తుంటారు, వర్క్. సపోజ్ నాకు మెడిసిన్ చదవాలి అనే నా స్వభావం ఉంది. సో నేను మెడిసిన్ చదివాను. నా వృత్తి ఏంటి? నేను డాక్టర్గా పనిచేయడం నా వృత్తి. అయితే ఈ మధ్య కాలంలో అక్కడ డాక్టర్లు కొంతమందికి బిజీ డిమాండ్ లేకపోవడం వలన డబ్బులు బాగా సంపాదించడం లేదని తెలిసి డాక్టర్ వృత్తి వదిలి డబ్బులు బాగా ఖర్చు పెట్టి రాజకీయంలో ప్రవేశిస్తున్నారు. రాజకీయంలో రంగ ప్రవేశం చేస్తున్నారు. అప్పుడేమవుతుంది? డాక్టర్గా తను చేయవలసిన కర్తవ్యాన్ని విస్మరించి, అక్కడ డాక్టర్గా తను చేయాల్సినటువంటి కర్తవ్యాన్ని విస్మరించాడు కాబట్టి తనకు చిత్తశుద్ధి ఎలాగా కలగదు, తనకు పుణ్యం ఎలాగా రాదు. కాబట్టి తన కర్మ కాని దానికి, అంటే రాజనీతిలో పూర్తి శ్రద్ధాభక్తి లేకుండా, ఎటువంటి దానిలో అధ్యయనం చదువుకోకుండా రాజకీయ రంగ ప్రవేశము అర్ధాంతంగా ప్రవేశించడం వలన అక్కడ ఆయన ద్వారా ఎటువంటి పుణ్యము కానీ, సుఖము కానీ, లాభం కానీ, ప్రయోజనం కానీ ఖచ్చితంగా జరగదు. కాబట్టి తనకు సంబంధం లేనటువంటి వేరే కర్తవ్య కర్మలో ప్రవేశించారు కాబట్టి అది పాపకర్మగా భావిస్తున్నది. అందుకే శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మా స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః అన్నారు గీతలో. అంటే అర్థం ఏంటి? నీ డాక్టర్గా ఉన్నప్పటికీ, నీకు ఆదాయం తక్కువగా వస్తున్నప్పటికీ, నీకు ఎంతో కొంత ఇబ్బంది కలుగుతున్నప్పటికీ, కొన్ని లొసుగులు లోటుపాట్లు ఉన్నప్పటికీ నీ యొక్క కర్తవ్య కర్మను ఈశ్వర ఆరాధనగా భావించి నువ్వు చేసుకుంటే నువ్వు పుణ్యాత్ముడు, ధర్మాత్ముడుగా మిగిలిపోతావు. ఆత్మజ్ఞానం తెలుసుకోపోయినా తరువాత జన్మ అద్భుతమైన జన్మ, ఉత్తమ జన్మ పొందుతావు. ఇది రహస్యం. ఒకవేళ ఈ డాక్టర్ వృత్తిలో నాకు డబ్బులు తక్కువ వస్తున్నాయి కాబట్టి ఏదో వేరే వ్యాపారం ఏదో పెట్టించుకుంటే ధనం వస్తుంది కాబట్టి అందులోకి ప్రవేశిస్తే అది సుఖంగా నీకు అనిపించినప్పటికీ ప్రవేశించినప్పుడు, కానీ దానివల్ల నీకు భయంకరమైనటువంటి నరకం కలుగుతుందని చెప్పారు. భయావహ. ఎందుకు? స్వధర్మ ఆచరిస్తూ ఒకవేళ నువ్వు ఈ శరీరాన్ని నువ్వు కోల్పోయినప్పటికీ నువ్వు స్వర్గాది ఉత్తమ లోకాలు పొందుతావని శాస్త్రం చెప్పింది. ఇప్పుడు ఈ స్వధర్మం పరధర్మం ఇప్పుడు వద్దాం. ఇప్పుడు భారతదేశం అంతా కూడా ఈ వేదము నిర్దేశించింది ఎటువంటి కర్మలు చెయ్యాలి, ఎటువంటి కర్మలు చెయ్యకూడదు అని చెప్పింది. ఏవైతే నిత్య కర్మలు, నైమిత్య కర్మలు, కామ్య కర్మలు, ప్రాయశ్చిత్త కర్మలు ఇలాంటి కర్మలు చెప్పారు. నిషిద్ధ కర్మలు చెయ్యకూడదని చెప్పారు. పంచమహాపాతకాలు కూడా చెప్పారు. ఇవన్నీ తెలిసిన తర్వాత మన పూర్వీకులు మనకి వారసత్వంగా మనకి ఇచ్చారు, ఇది చెయ్యండి, ఇది చేయకూడదని. అది చేసుకుంటూ వస్తున్నాం. ఎందుకు? మన గుణము, మన వృత్తి. ఒక్కసారి దాన్ని విడిచిపెట్టి వేరే సంప్రదాయంలోకి ప్రవేశించినప్పుడు కూడా అది పరధర్మ ప్రవేశమే అవుతుంది. కాబట్టి అక్కడేమవుతుంది? నువ్వు చేసిన నీ పరంపరకి, నీ సంస్కృతి, నీ సంప్రదాయాలన్నింటినీ కూడా పక్కతోవ పెడుతున్నావు. ఓకేనా? అప్పుడు నువ్వు వేరేది సుఖంగా వస్తుంది, డబ్బులు వస్తున్నాయి, కీర్తి ప్రతిష్టలు వస్తాయి, నలుగురు ఓహో క్లాప్స్ కొడుతున్నారు, వీటికి నువ్వు మురిచిపోయి ఒకసారి నీ స్వధర్మ అనుష్ఠానం విడిచిపెట్టి అందులోకి వెళ్ళావా, అప్పుడు నీకు ఆరంభంలో సుఖం అనిపించినప్పటికీ నువ్వు పాపాన్ని మూట కొట్టుకుంటావు తప్ప. కాబట్టి ఈ శరీరం పడిపోయిన తర్వాత నీకు ఎలాంటి మానవ జన్మ కూడా రాదు, అత్యంత హేయమైన హీన జన్మ వస్తుందని చెప్పారు. కాబట్టి స్వధర్మము, పరధర్మము ఈ రెండు చాలా ఇంపార్టెంట్. స్వధర్మం అంటే ఏం చెప్పారు? నా స్వభావము ప్లస్ ధర్మము అంటే నియమాలు. సపోజ్ ఉదాహరణకి
నా స్వభావం ఏం చెప్తుందంటే, ఇప్పుడు నేను కోటి వెళ్ళాలి, కోటి హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి కోటి, అక్కడ మలక్పేటలో ట్రాఫిక్ సిగ్నల్ పడింది. నేను అర్జెంటుగా వెళ్ళాలని నా యొక్క స్వభావం చెప్తుంది, నువ్వు అర్జెంటుగా వెళ్ళు అంటుంది. కానీ అక్కడ ట్రాఫిక్ సిగ్నల్ పడింది. ట్రాఫిక్ సిగ్నల్ అనేది ధర్మము, నా స్వభావం అనేది వెళ్ళాలంటుంది. కాబట్టి నా స్వభావం కూడా ధర్మకు అనుగుణంగా నేను ప్రవర్తించడమే స్వధర్మ అనుష్ఠానము. కాబట్టి మీ యొక్క మన్వానిగా అంటే మీ మనసుకి ఎలాగ తోస్తే అలా కాకుండా ధర్మాన్ని ఆచరిస్తూ కర్తవ్యాన్ని నిర్వర్తించడం అనేది స్వధర్మ అనుష్ఠానము. ఉదాహరణకు ఆ రోజుల్లో అర్జునుడు క్షత్రియ వర్ణములో పుట్టాడు. ఆయన ధర్మం ఏమిటి? ఈ యొక్క రాజ్యానికి రక్షణ కల్పించాలి, అధర్మ పరులను శిక్షించాలి, ధర్మాత్ములను రక్షించాలి. ఇది తన బాధ్యతాయుతమైన కర్మ. దాన్ని పక్కన పెట్టి అబ్బే నేను చెయ్యను, నేనేం సన్యాసం తీసుకుంటున్నాను, కృష్ణ రథాన్ని ఋషికేశ్ తీసుకుపో, హరిద్వార్ తీసుకుపో అంటున్నాడు. అంటే అర్జున, నువ్వు స్వధర్మాన్ని విడిచిపెడుతున్నావు. ఎందుకు? నీకు కష్టం అనిపిస్తుంది కాబట్టి, పరధర్మం సుఖం అనిపిస్తుంది కాబట్టి వెళ్ళిపోతున్నట్టున్నావు. కానీ పరధర్మం వెళ్తే నువ్వు పాపమే మూటగట్టుకుంటావు. ఎందుకు? నీ ధర్మము ఆచరించడంలో, స్వధర్మం ఆచరించడంలో నీవు ఒకవేళ మరణం పొందినప్పటికీ కూడా అది వీర మరణం, స్వర్గలోకాలకు వెళ్ళిపోతావు, వీర స్వర్గం పొందుతావు అని చెప్పారు. అర్థమైందమ్మా? ఇది స్వధర్మము, పరధర్మము. హరి ఓం. హరి ఓం. నెక్స్ట్ తరువాత రామకృష్ణ స్వామి. జై రామకృష్ణ. శ్రీనివాస్ గారు చెప్పండి. జై రామకృష్ణ. సమాధికి నిర్వికల్ప సమాధికి మధ్య తేడా. మీరు మ్యూట్ పెట్టుకోండి. సమాధి, నిర్వికల్ప సమాధి నిజానికి తేడా లేదు. కానీ ఈ యొక్క సాధకుల కోసము ఈ యోగ సాధనలో అనేక రకాల సమాధులు చెప్పారు. సబీజ సమాధి, నిర్బీజ సమాధి, సమాధి, నిర్వికల్ప సమాధి, సహజ సమాధి, అనేక రకాల సమాధులు పెట్టారు. ఇవన్నీ కూడా ఎలాంటివంటే మంచి నెయ్య, కల్తీ నెయ్య, శుద్ధ నెయ్య ఇవి అంటారు కదా మన వాళ్ళు. ఇవన్నీ నిజానికి నెయ్యి అంటే శుద్ధం అనక్కర్లేదు, కల్తీ అనక్కర్లేదు. ఎప్పటి వరకు? ఆ నెయ్యిలో ఏది కలపకున్నంత వరకు. ఆ నెయ్యికి ఇంకేది కలపకుండా ఉంటే అది శుద్ధమైన నెయ్యే. కానీ దాన్ని కలుపుతున్నారు అందరు కాబట్టి నాకు శుద్ధమైన నెయ్యి కావాలండి, నాకు కల్తీ నెయ్యి వద్దండి అంటారు. ఎందుకు? కల్తీ నెయ్యి అందరూ అమ్ముతున్నారు కాబట్టి. అంటే ఇక్కడ సమాధి అంటే ఏంటంటమ్మా, మీ మనస్సు బుద్ధి రెండు ఉంటే మనకు అంతఃకరణం. సో మనస్సు అనేది ఎప్పుడు కూడా ఎమోషనల్గా ఉంటుంది, ఆ హృదయస్థంలో ఉండాలి. అంటే హృదయంలో ప్రేమ, బుద్ధితో ఆలోచించడము. ఎప్పుడైతే ఇలా జరుగుతుందో మనసు బుద్ధి రెండు కూడా మీ హృదయస్థములోనే లయమవుతాయి. ఎప్పుడైతే హృదయస్థంలో లయం అవుతుందో అంటే ఈ బహిర్ముఖం ఇంకా ఆలోచన మరి రావు. అంటే మీ యొక్క జగత్తు అంత నామరూపాలన్నీ కూడా మీలో లయమవుతాయి. ఎలాగా? మీ శ్వాసలో లయమవుతాయి. మీ శ్వాస వెళ్ళి మీ మనస్సులో లయమవుతుంది. మనస్సు బుద్ధి అన్ని కూడా మీ హృదయస్థంలో లయమవుతున్నాయి. అంటే ఎప్పుడైతే సమాధి, ధి అంటే బుద్ధి, బుద్ధి ఎప్పుడైతే మనస్సు బుద్ధి రెండు ఒకటైపోయినాయో, భార్యాభర్తల్లాగా, ప్రాణ స్నేహితుల్లాగా, ఎప్పుడైతే తండ్రి కొడుకుల్లాగా ఏదైనా సరే ఒక ఏకమైపోయినాయో, మనసు బుద్ధి రెండు కాదు, ఆ రెండు కూడా మీ హృదయస్థములను ఎరుకుగా ఉన్నప్పుడు దానిని సమాధి అంటారు. సమాధి అంటే ఏంటి? కేవలము అహం బ్రహ్మాస్మి అనే ఒక చింతనతో ఉన్నదనుకోండి, అది దాన్ని సబీజ సమాధి అంటారు. అంటే ప్రయత్నపూర్వకంగా మనం ధ్యానం చేస్తుంటాం, ఆ ధ్యానానికి సబీజ సమాధి. అలా చేస్తూ 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 అహం బ్రహ్మాస్మి అనే థాట్, ఆలోచన కూడా డ్రాప్ అయిపోయి కేవలం ఎరుకుగా నిలబడితే దాన్ని నిర్వికల్ప సమాధి. అంటే ఇంకా నేను శివోహం అనే భావన కూడా లేదు. ఎందుకు? శివ అనేది కూడా ఆ భావన మరి లేదు, అది కూడా డ్రాప్ అయిపోయింది. కేవలం ఎరుకుగా మిగిలిపోయారు అంతే. చిదానంద రూపంగా ఉండిపోవడమే అది. నేను చిదానంద రూపం అని కూడా అనక్కర్లేదు. సో ఈ ప్రయత్నపూర్వకంగా ఒకే చింతన
శివోహం. ఒక్క శివోహం తప్ప రెండో చింతన లేకపోతే అది సబీజ సమాధి, అది సమాధి కింద వస్తుంది. మామూలు సమాధి అంటారు, అది కూడా డ్రాప్ అయిపోయి శివోహం అనేది లేదు, అహం బ్రహ్మాస్మి కూడా లేదు, అది కేవలం ఎరుకుగా మిగిలిపోవడం అనేది నిర్వికల్ప సమాధి. అంటే అహం నిర్వికల్పో నిరాకార రూప విభుర్వ్యాప్య సర్వత్ర సర్వేంద్రియాణం సదా మే సమత్వం నా ముక్తిర్న బంధః చిదానంద రూప శివోహం. శివోహం అంటే అనక్కర్లేదు, అది ఎలా ఉంటుందో చెప్పారు ఇక్కడ. ఏంటి? అహం నిర్వికల్ప నిరాకార రూప. ఇంకా ఒక ఆలోచన కానీ, కోరిక కానీ, భావన కానీ, ఎమోషన్ కానీ, థాట్ కానీ ఏమీ లేనిది. అంటే పూర్తిగా ఆ చైతన్య ఎరుకుగా ఉంటుంది. అది గాఢ నిద్ర కాదు, మీరు గుర్తుంచుకోవాలి. గాఢ నిద్ర అయితే అంత అజ్ఞానంలో అలుముకున్నట్టు ఉంటుంది. ఇది కేవలము నేనుగా ఆ స్ఫురణగా మిగిలిపోతుంది. నేను అనే వ్యక్తి కూడా అక్కడ ఉండడు. లేని స్థితిని నిర్వికల్ప సమాధి. అహమస్మి, నేను ఉన్నాను అనే ఒకే థాటుతో ఉంటే అది సమాధి. నేను ఉన్నాననే థాట్ కూడా లేకుండా నేనుగా మిగిలిపోవడం అనేది నిర్వికల్ప సమాధి. ఓకేనయ్యా? జై రామకృష్ణ. తర్వాత నెక్స్ట్ చెప్పండి అయ్యా. మహేష్ మదన్పల్లి. మహేష్ గారు చెప్పండి. మనిషి మీరు కొంచెం గట్టి మాట్లాడండి. మనిషి జన్మించిన తర్వాత మరణించిన తర్వాత అశౌచకం పాటిస్తారు, దాని గురించి ఒకసారి వివరించండి. ఓకే ఓకే, రైట్. మనిషి పుట్టడం శివం, చనిపోయిన తర్వాత శవం, ఆ రెండింటి గురించి కొంచెం చెప్పగలరని మనం. మంచి, బాగా చెప్పారు. మీరు మ్యూట్లో పెట్టుకోండి. మనిషి పుట్టడు, పుడుతున్నాడు అని మనం అనుకుంటున్నాము. పుడుతున్నది ఏంటి? కేవలము స్థూల శరీరమే. ఆ స్థూల శరీరానికి, ఆ పంచభూతాల్లో ఉన్నటువంటి స్థూల శరీరంలో మనస్సు ఎప్పుడైతే ప్రకటమవుతుందో అప్పుడు మనిషి అయ్యాడు. అందువలన మనిషి పుట్టడాలు చనిపోవడాలు ఉండవు. కేవలము శరీరం వస్తుంది, శరీరం పోతుంది. ఆ మనిషి అనేది సూక్ష్మ శరీరము. సూక్ష్మ శరీరం అనేది కొత్త కొత్త శరీరాలని పొందుతూ ఉంటుంది. ఎప్పటి వరకు? తను శుద్ధ చైతన్య పరమాత్మ అని పూర్తి అనుభూతి చెందినంత వరకు ఆ సూక్ష్మ శరీరమే శరీరాలని పొందుతూ ఉంటుంది. ఇది బస్ రావడం అనేది, జన్మించడం అనేది తెలిసిపోయింది. అయితే శుద్ధ చైతన్యం అయితే ఎప్పుడైతే ప్రకటన అవుతున్నదో జడముగా ఉన్నటువంటి ఆ శరీరానికి చేతనం వస్తుంది. అంతకుముందు ఇది ఇనుమే, పక్కన అయస్కాంతం ఉండడం వలన అది కూడా కదులుతుంది. దానికి కూడా అయస్కాంత తత్వంగానే గుర్తిస్తాం మనం. అందువలన అప్పుడు ఉన్నది ఇనిమే, అయస్కాంత పక్కన రాపిడైనప్పుడు కూడా ఇనిమే, కానీ అప్పుడు ఆకర్షించేది కాదు, ఇప్పుడు కదులుతూ ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క శుద్ధ చైతన్యము మామూలుగా ప్రకటమైనప్పుడు మనిషిలా ఉంటున్నాడు. ఆ శుద్ధ చైతన్యమే ప్రకటన కాకుండా అవ్యక్తంగా ఉన్నప్పుడు శవములాగా కేవలం బాడీ ఉంటుంది. దాని అర్థము కేవలం బాడీ ఉన్నంత మాత్రాన అక్కడ శివ లేడని కాదు. శివ బీజరూప అవ్యక్తంగా ఉన్నాడు అని అర్థం. అందుకే మీరు చెప్పండి, ఇప్పుడు అండపిండ బ్రహ్మాండం అంతా యావత్ సృష్టి అంతా శివ వ్యాపించి ఉన్నాడు అనుకుందాం. శివ వ్యాపించి ఉండేటప్పుడు మరి మనిషి చనిపోయాడు అంటున్నారు. ఆ శవములో శివ ఉన్నాడో లేదు చెప్పాలి మీరు. నిజానికి శవంలో శివే ఉన్నాడు. ఎలా ఉన్నాడు? అవ్యక్తంగా ఉన్నాడు. ఏమయ్యారు శివ? ఇంతకు ముందు వ్యక్త రూపంగా శివ ఉండేవాడు, శివోహం అని. ఇప్పుడు అది ప్రకటన అవడం లేదు. ఉదాహరణకి ఈ గోడ ముందు నేను నిల్చున్నాను, ఇప్పుడు నేను నిలబడి ఉన్నాను గోడ ముందు, ఇలా చూశాను, నా గోడ మీద నా ముఖం కనిపించట్లే. అద్దం పెట్టా, అద్దంలో ముఖం కనిపిస్తుంది. ఇప్పుడు నేను ముందు అలాగే నిల్చున్నాను, ఇప్పుడు అలాగే నిల్చున్నాను. మరి ముందు గోడ మీద నా ముఖం కనిపించలేదు, ఇప్పుడు అద్దం మీద కనిపించింది. దాని అర్థం ఏంటి? అక్కడ అద్దముకి గోడకే తేడా తప్ప నేను నిల్చున్నది నాలో తేడా లేదు. అందువలన ఈ యొక్క మరణించిన డెడ్ బాడీ గోడ అనుకుంటే ఆ యొక్క జీవించి ఉన్న వ్యక్తి ఒక అద్దం అనేది ఆయనకు ఉన్నదని అర్థం. ఆ అద్దం పేరే మనస్సు. మనస్సు అనేది
ప్రకటమై ఉన్నది. ప్రకటమై ఉన్న మనసు పైన ఆ యొక్క చైతన్యం ప్రతిబింబం వస్తుంది. అప్పుడు జీవుడుగా చలామణి అవుతుంటాడు. ఆ జీవుడే నిజానికి శివుడు. కాబట్టి బ్రతికి ఉన్న మనిషిలో వ్యక్తమైన శివుడు, మరణించిన డెడ్ బాడీలో అవ్యక్త రూపములో ఉన్న శివుడు. వ్యక్తము అవ్యక్తం మీకు తెలియాలి. బీజ రూపములో ఉన్నటువంటి బీజములో చెట్టు అవ్యక్తంగా ఉంటుంది అంటారు. ఆ బీజము నుండి మొక్కగా వచ్చి చెట్టు అయితే ఆ బీజము నుండే చెట్టు వ్యక్తమయ్యింది అంటారు. మీకు అర్థమవుతుంది కదా. అదే విధంగా ఇప్పుడు శౌచం అంటే సూతకము ఎందుకు పాటిస్తారు అన్నారు. అంతేనా బాబు మహేష్? మ్యూట్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ పాయింట్కి వస్తున్నా. ఇప్పుడు మనిషి పుట్టినప్పుడు, బిడ్డ పుట్టినప్పుడు, మనిషి చనిపోయినప్పుడు ఆ బాడీ చుట్టూ కొన్ని వైరస్, స్మాల్ అత్యంత మైక్రో బ్యాక్టీరియాస్ ఉంటాయన్నమాట. దాని నుండి జనరేట్ అవుతాయి చుట్టూ. సో అవి అంత స్ప్రెడ్ అయిపోద్ది అనమాట మొత్తం. అందువలన ఒక 3-4 రోజుల వరకు, 5 రోజుల వరకు వాటి లైఫ్ స్పాన్ అనమాట. అప్పటి వరకు జీవించి ఉంటాయి ఆ బ్యాక్టీరియాస్. సో వాటి కోసము మనం పసుపు నీళ్ళు, ఈ యొక్క ముర్రాట్లు, తర్వాత వేప కొమ్మలు ఏవేవో పాటిస్తారు. అదేవిధంగా స్త్రీలు కూడాను నెలసరి పీరియడ్స్ అయినప్పుడు కూడా, బిడ్డ పుట్టినప్పుడు కూడా, మనిషి చనిపోయినప్పుడు ఇవన్నీ ఎందుకు పాటిస్తారంటే ఈ బ్యాక్టీరియాస్, ఈ వైరస్లు అనేవి మిగతా వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకూడదు అని. అందుకే అక్కడికి వెళ్ళిన తర్వాత స్నానం చేయండి అని రకరకాల ఇవి పసుపు నీళ్ళు అన్ని మెయింటైన్ చేస్తారు. ఇవి ఒక రకమైనటువంటి మనము అనుష్ఠానము, మన వ్యావహారికమైన కట్టుబాట్లుగా కొన్ని నియమాలు నియమించి పెట్టారు పెద్దలు. సో వాళ్ళు గౌరవించి మనం పాటించాలి. అంతే తప్ప నువ్వు మనిషి చనిపోతే సూతకాలు, ఈ అంటుముట్లు ఇవన్నీ దేనికి అంటవు. ఎందుకంటే శివ తప్ప సృష్టి ఏం లేదండి. డెడ్ బాడీలో కూడా శివే. డెడ్ బాడీ ఏంటి మీకు ఉదాహరణ చెప్పాలో లేదో నాకు తెలియదు. నేను ఇది రామకృష్ణకే, నేను ఏమైనా తప్పు అనిపిస్తే ఇది రామకృష్ణకే అనుకోండి, నేను కాదు. వారు చెప్పింది ఇక్కడ చెప్తున్నాను నేను. ఏంటంటే మనం టాయిలెట్కి వెళ్తాం కదండి, మలం అనుకుంటాం మనం. మలములో కూడా శివే ఉంటాడండి. మలం ఎక్కడ ఉంది? శివే. మలం లేదు. మూత్రం శివే. మూత్రం ఎక్కడ ఉంది? శివే కదా అంతా. అందువలన ఒక 2 కుక్కలు శీతాకాలంలో బహిర్ముఖంగా కలుస్తాయి, సంయోగం చెందుతాయి అవుట్ సైడ్. మనం చూస్తే ఏమంటాం? చిచి అంటాం. రామకృష్ణులు ఏమన్నారంటే అబ్బా జగత పితరవ్ వందే పార్వతీ పరమేశ్వరవు అన్నాడు. సృష్టి అదే జగన్మాత జగత్పిత కలయిక అన్నాడు. ఆ విధంగా మీరు దర్శించగలుగుతారా? చీచీచి అనేక రకాలు తిట్టుకుని వెళ్తాం మనం. అందుకే ఇదంతా కూడా లీల. మనం ఎవరిని నిందించక్కర్లేదు. ఈవెన్ దొంగడకు కూడా మనం తిడ్డానికి వీల్లేదు. దొంగడులో వంచతే పరివంచతే, వంచుకుల్లో వంచుకుడుగా నేనే ఉన్నానని రుద్రంలో చెప్పాడు శివ. వంచుకుడు కిల్లర్ వీరప్పన్ ఎవడు? శివ. దావూద్ ఇబ్రాహిం ఎవడు? శివ. అంటే దావూద్ ఇబ్రాహిం శరీరంగా శివ కాదు, ఆత్మరూపంగా శివ అనుకోవాలి మీరు. బెగ్గర్ పిచ్చికాడు శివ. ఒక దోమలో కూడా శివ, ఈగలో కూడా శివ. అంటే శరీరాన్ని మీరు చూస్తే మళ్ళీ మీరు పప్పులో కాలేసినట్టే. కేవలం చైతన్యము, దాని ఉనికిని చూడాలి మీరు. అందుకే దోమైనా ఏనుగైనా శరీరాల్లో తేడా ఉంటది కానీ ఆ రెండిట్లో ఉన్న శివ ఒక్కటే. అందుకే శివ ఆజ్ఞ లేనిది చీమైనా కొట్టదు. ఓకేనా బాబు మహేష్ గారు? మ్యూట్ పెట్టుకోండి. తర్వాత చెప్పండి. ఇప్పుడు ఫిలసాఫికల్ గా చెప్పే వ్యక్తులు అనర్గళంగా మాట్లాడుతుంటారు కదా స్వామి. ఇప్పుడు మనకి రియలైజ్డ్ పర్సన్, ఎవాల్వ్డ్ సోల్, ఎన్లైటెడ్ పర్సన్ అని ఎలా గుర్తుపట్టాలి? ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది ఎలా గుర్తుపట్టాలి? ఇప్పుడు యాక్చువల్ గా ఒక్కోసారి ఎన్లైటెడ్ కంటే ఇంకా చక్కగా వేద పఠన చేయడం కావచ్చు, భగవద్గీత ఎక్స్ప్లెనేషన్స్ అన్ని చేస్తూ ఉంటారు. మళ్ళీ అక్కడ ఎలా గుర్తుపట్టాలి వాళ్ళు రియలైజ్డ్ సోల్సా ఎన్లైటెడ్ సోల్సా అనేది ఎట్లా గుర్తుపట్టాలి స్వామి? ఓకే, మీ పేరు? శ్రీకాంత్ గారు. ఓకే, ఎన్లైటెడ్ సోల్ అనేది గుర్తుపట్టేది ఈ సృష్టిలో ఎవరు గుర్తుపట్టలేదు. అదే ఊహ, జస్ట్ అనుమానం. ఎందుకంటే భగవద్గీత మొత్తం చెప్పిన తర్వాత అర్జునుడికి సంశయాలన్నీ తీరిపోయిన అంటున్నాడు. శ్రీకృష్ణ మాత్రం గుర్తుపట్టలేకపోయాడు అర్జునుడు ఇంకా రియలైజ్డే కాదా అని, ఎన్లైటెడే కాదని. ఎందుకు? కచ్చిదే తశ్రుతం పార్థ
త్వయైకాగ్రేణ చేతసా కచ్చిత జ్ఞాన సమ్మోహ ప్రణష్టస్తే ధనంజయ. ఏ ధనంజయ, అత్యంత రహస్యమైన ఆత్మతత్వం చెప్పాను కదా, మరి నీ యొక్క అజ్ఞానం నుంచి జనించిన మోహం అంతా పోయిందా అని అర్జునుడికి ఎందుకు అడిగాడు? మరి అర్జునుడికి మోహం పోయింది, ఆయన ఎన్లైటెడ్ అయిపోయాడని శ్రీకృష్ణుడు ఎందుకు గుర్తించలేకపోయాడు? అంటే శ్రీకృష్ణుడు గుర్తించకపోయినా నేను గుర్తిస్తానని గురువులు ముందుకు వస్తున్నారు ఈ మధ్య కాలంలో. అది వీళ్ళు శ్రీకృష్ణుడి కంటే గొప్ప గురువులా? కాబట్టి ఎన్లైటెడ్ సోల్ అని గుర్తించడం ఏమి ఉండదయ్యా. ఎవరైతే ఎన్లైటెడా కాదనేది వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. రెండో వ్యక్తికి తెలిసే అవకాశం లేదు ఈ సృష్టిలో. అనుమానం మనకి. వివేకానంద స్వామి ఎన్లైటెడ్, ఇది నా అనుమానం, నాకు స్పష్టంగా తెలియదు వెదర్ ఈజ్ రియలైజ్డ్ ఆర్ నాట్. శ్రీకృష్ణుడు కూడా ఎన్లైటెడ్ అవ్వచ్చు అని నేను అనుకోవడమే తప్ప నాకు తెలియదండి. అది ఎన్లైటెడా కాదని శ్రీకృష్ణుడికే తెలియాలి. ఎందుకంటే ఆత్మగా ఈ దేని ద్వారా నీకు తెలుసుకుంటాను. సపోజ్ శ్రీకాంత్ గారు ఎన్లైటెడే కాదా, ఎవరు చెప్తున్నారు? నా బుద్ధి చెప్తుంది. నా బుద్ధే నేను కాదు, ఆ బుద్ధే ఒక డమ్మీ, ఒక డూప్లికేట్ సర్టిఫికేట్ ఇస్తుందా నీకు? సపోజ్ కాలేజీ నుంచి నేను టీసీ రిలీవ్ అయిపోతే ఎటెండ్ నాకు సర్టిఫికేట్ టీసీ ఇస్తాడా? ప్రిన్సిపల్ ఇవ్వాలా? ఎటెండ్ ఇచ్చినట్టు ఉంటుంది సర్టిఫికేట్, జడ్జిమెంట్. కాబట్టి ఈ ఎన్లైటెడ్ గురువులు మీరు గుర్తించక్కర్లేదు, మీరు గుర్తించలేరు కూడా నిజానికి చెప్తారంటే. అయితే మీకు ఒకటి గమనించాలి, ఎన్లైటెడ్ పర్సన్స్ ఏంటంటే ఆత్మస్వరూప నిష్ఠలో ఉంటారు. మీరు ఎవరైనా ప్రశ్న అడిగారనుకోండి, మీరు ఏ లెవెల్ నుండి నాకు ప్రశ్న అడుగుతున్నారు? మీ బుద్ధి స్థాయి నుండి ప్రశ్న అడుగుతున్నారు. మరి మీ బుద్ధి స్థాయికి ఆ డౌట్లన్నీ క్లియర్ చేస్తే కదా బుద్ధి రెస్ట్లో ఉంటుంది. మరి మీ బుద్ధికి ప్రశ్నకి మరి సమాధానం నేను ఎక్కడి నుంచి చెప్పాలి? నేను ఆత్మగా చెప్తే అవుతుందా? కుదరదు కదా. ఆత్మ మాట్లాడదు కదా, ఆత్మకి ఇంద్రియాలు లేవు, ఆత్మ మనసు బుద్ధి లేదు కాబట్టి ఆత్మతో మాట్లాడలేను. కాబట్టి నేను కూడా నా స్వరూపం నుండి కిందకి దిగి వచ్చి నీ బుద్ధికి నా బుద్ధికి టగ్ ఆఫ్ వార్, మీది తినాలి మాది తినాలి, నీ బుద్ధి నా బుద్ధి మాట్లాడుకుంటుంది, నా బుద్ధి నీ బుద్ధికి సైలెంట్ చేస్తుంది. సైలెంట్ చేసిన తర్వాత మళ్ళీ నేను నా స్వరూపానికి వెళ్ళిపోవాలి. నీవు కూడా నీ బుద్ధి సాటిస్ఫై అయ్యి ఆ బుద్ధిని డ్రాప్ చేసి నీ స్వరూపంలోకి నువ్వు వెళ్ళాలి. అర్థమైంది నాయన? కాబట్టి ఈ ఎన్లైట్మెంట్ సోళ్ళు ఈ యొక్క ఉత్తమ గురువా నిజమైన గురువా, ఇది గురువుని ఎవడో పరీక్ష చేయలేడు. కానీ ఒక్కటి మీద గుర్తు పెట్టుకోవాలి, బండ గుర్తు. వివేకానంద స్వామి చెప్పాడు ఏంటంటే, నిజమైన గురువు ఎవరంటే ఎవరైతే తన యొక్క కట్టుబాట్లలోనూ తన వ్యవహారిక జీవితంలోనూ ఎటువంటి ఆపేక్ష లాభము ప్రయోజనం లేకుండా తనకు తానుగా ఉద్ధరించబడి ఇతరులు ఉద్ధరించడానికి చేయూత సాయం అందిస్తారో, అదే విధంగా ఆయనే ఒక గురువు దగ్గర ఉండి శిష్యరికం చేశారా లేదా, ఆయన ఒక గురువు దగ్గర బోధ ఉపదేశం పొందారా లేదా, ఇవి మనము పరీక్షించుకోగలం తప్ప మీరు 100% ఈ పర్సన్ రియలైజ్డ్ ఎన్లైట్మెంట్ అని చెప్పడానికి ఎటువంటి కొలమానం లేదు, నిజంగా లేదు. ఎందుకంటే వేదముల్లో కూడా అనేక ఉపనిషత్తుల్లో పెద్ద పెద్ద గమండులైనటువంటి ఋషులు, వాళ్ళందరూ యజ్ఞ యాగాలను నిష్టలు, ఇంతటి ముసల గడ్డాలు పెట్టుకొని జడలేసుకొని వాళ్ళకు కూడా బ్రహ్మతత్వం తెలియక పిప్పలాద లాంటి ఋషి, అదే నారద మహర్షి సనత్ కుమారుడి దగ్గరికి అనేక మంది వెళ్ళారు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, కైవల్య ఉపనిషత్తు చెప్తున్న మార్నింగ్ అశ్వలాయనుడు కూడా బ్రహ్మదేవుడికి వెళ్ళి నాకు ఆత్మ విద్య బ్రహ్మ విద్య చెప్పండి అన్నాడు. కాబట్టి ఎన్లైట్మెంట్ సోల్ని నువ్వు ఎలా గుర్తిస్తావండి? ఇప్పుడు చెప్పండి మీరు. ఇప్పుడు నువ్వెవరో నీకు తెలియదు, నువ్వెవరో నీకు తెలియనంత వరకు ఆయన ఎన్లైట్మెంట్ అని ఎలా నువ్వు చెప్తావు చెప్పండి? ఒకవేళ నువ్వెవరో నీకు తెలిసిపోయింది అనుకో, నేను ఆత్మస్వరూపాన్ని, ఈ సృష్టి అంతా నీకు ఆత్మగా కనిపిస్తుందిగా, ఇంక వేరే వ్యక్తి ఎక్కడ కనిపిస్తాడు నీకు? ఇప్పుడు అద్భుతమైనటువంటి అనుభూతి ఇది. ఏంటి? నిజంగా నీవు ఎవరు శుద్ధ చైతన్య ఆత్మగా నువ్వు అనుభూతి చెందినంత వరకు ఎదుటివాడు ఎన్లైట్మెంట్ కాదని చెప్పలేవు. ఒకవేళ నిజంగా నువ్వు ఎన్లైట్మెంట్ పోయి అయ్యావనుకోండి, ఆత్మస్వరూపం ఉన్నావనుకోండి, ఈ జగత్తంతా ఆత్మ అనిపిస్తుంది నీకు, ఇక రెండో వ్యక్తి ఎక్కడ కనిపిస్తాడు? అందుకే రామకృష్ణుల వారు త్రైలింగ స్వామిని చూడాలని కాశీ వెళ్ళారంట. కాశీ వెళ్తే అక్కడ మహానుభావుడు అక్కడ కూర్చున్నాడు. రామకృష్ణుల వారు వెళ్ళి కూర్చున్నారు, మహానుభావ నమస్కారం పెట్టి కూర్చున్నారు. కూర్చుంటే ఆయన కళ్ళలోకి ఈయన చూస్తున్నాడు, ఈయన కళ్ళలోకి ఆయన చూస్తున్నాడు. 15 నిమిషాల పాటు అయిపోయింది. ఆయన ఏమనట్లేదు, ఈయన ఏమనట్లేదు, ఇద్దరు కూడా నిశ్శబ్ద స్థితి. ఎందుకు? తన ఆత్మే ఆయన ఆత్మగా, ఆయన త్రైలింగ స్వామిగా ఈయనకి కనిపించట్లేదు, ఆ త్రైలింగ స్వామికి ఈయనేమో రామకృష్ణ ఎవరో బేలూరు మఠం వచ్చినాడు ఆయనకి తెలియడం లేదు. అంత ఆత్మ ప్రకాశమే గోచరిస్తుంది. ఎవరు మాట్లాడుకుంటారు, ఏం మాట్లాడతారు?
మీరు వెళ్ళి వాళ్ళ పరీక్ష పెడతారు. ఓహో, రామకృష్ణ త్రిలింగ స్వామి ఇద్దరు మాట్లాడుకుంటారు, ఎటు తిరిగి కూర్చున్నారు, ఏం మాట్లాడుకుంటారు, మీరు రికార్డులు చేస్తారు ఇక్కడ. కాబట్టి ఎన్లైట్మెంట్ అయిన పర్సన్ని రెండో వాడిని గుర్తించడానికి ఏముంది? నువ్వు అజ్ఞానం కాబట్టి నువ్వు ఎప్పుడూ గుర్తించలేవు. ఒకవేళ ఎన్లైట్ అయిన పర్సన్కి అంతా ఎన్లైట్మెంట్ ఆత్మగా అనిపిస్తుంది. అర్థమైందే బాబు శ్రీకాంత్? అర్థమైంది సార్. ఏం అర్థమైంది మీకు? మూవ్మెంట్ అయినారా లేదా అనేది గుర్తించడం అనే ప్రశ్నే తలెత్తది అసలు. ఓకే, హరి ఓం. నెక్స్ట్ లాస్ట్ ప్రశ్న. ఎవరో ఈ యొక్క అద్భుతమైన అదృష్టవంతులు, లాస్ట్ ప్రశ్న ఒక్కటే ఉంది. స్వామీజీ జయ రామకృష్ణ. జయ రామకృష్ణ, చెప్పండి. అది చాలా డెప్త్ క్వశ్చన్ స్వామీజీ, డెప్త్ ఆన్సర్. అదే ఎన్లైట్మెంట్ అనేది అది చాలా లోతైనటువంటి ప్రశ్న కదా. అది మామూలు కాదు, అదే చెప్పాను. ఎందుకంటే ఈ గారిడి అంతే ఎక్కడ ఉంటాయి చెప్పండి. ఇప్పుడు అందుకే పూర్తి అజ్ఞానం ఉన్నోడు కూడా సుఖమే ఉంటది, పూర్తి జ్ఞాననిష్టలో ఉన్నోడికి ఆనందమే ఉంటది. ఈ మధ్యన ఉన్నోడికి మాత్రం సుఖము ఉండదు, ఏమి ఉండదండి, అశాంతితో జీవిస్తారు. అంటే ఇప్పుడు అంటే అత్యున్నతమైనటువంటి స్థితి మోక్ష స్థితే కదా స్వామీజీ. ఆత్మకే ఇంకొక పేరు మోక్షం అని అర్థం. దాన్ని చేరుకోవడానికి విధి విధానాలు ఏమన్నా చెప్తే బాగుంటుంది స్వామీజీ. విధి విధానాలు ఇంకేమి లేవు, రాజమార్గం. ఫస్ట్ మనము మన కర్తవ్యాన్ని అది ఈశ్వరార్పణగా కర్మయోగము, నిష్కామ కర్మయోగం చెయ్యాలి. అంటే మనం లేచినప్పటి నుండి పడుకున్నంత వరకు మన శరీరంతో కానీ, మన ఇంద్రియములతో కానీ, మన మాటలతో కానీ, మన ఆలోచనలతో కానీ అన్ని కూడా దివ్యము, డివైన్ అనేది చొప్పించి ప్రతి ఒక్కటి నేను ఈశ్వరార్పణంగా జరుగుతున్నాయి, నేను నాకంటూ ఏమి చేసుకోవడం లేదు, అంటే మొత్తం సమస్త జగత్తంతా నా స్వరూపమే అనే భావంతో చేసుకుంటూ పోతే నీలో ఆ విశాలత్వంతో కూడినటువంటి ప్యూరిటీ, అంటే పవిత్రతో కూడినటువంటి ఏకాగ్రత సిద్ధించినప్పుడు నీ స్వరూపం అనేది ఒక వ్యక్తి వచ్చి ఎస్ తత్వమసి అన్నాడు అనుకోండి, ఎస్ నేను ఎప్పుడు అదే కదా అని అనుభూతి కలుగుతుంది. కాబట్టి ముందుగా ప్రతి ఒక్కరు కూడా కర్మయోగం చెయ్యాల్సిందే. కర్మయోగం అంటే ఎక్కడికి వెళ్ళిపోక్కర్లేదు. మీరు ఎక్కడ ఉన్నారు, మీ బిజినెసా, మీ చదువా, మీ ఉద్యోగమా, మీ వ్యాపారమా, మీ గృహస్థ జీవితమా, ఏ పని చేస్తున్నారు దానిని ఈశ్వరుని పూజ చేస్తున్న భావనతో చెయ్యడమే మొట్టమొదటి సాధన ప్రతి ఒక్కరికి. అక్కడ నుండి మీరు ఒక ఏకాగ్రత కోసం ఒక జపముగా, ఒక దేవునిగా, ఒక ఇష్టదేవతో, ఒక ఆకారము, ఒక రూపము, ఒక వస్తువు, దేని మీదో మీ యొక్క ఏకాగ్రత పెంచుకోవడానికి మీరు చేసే దాన్ని భక్తి లేదా ఉపాసన అంటారు. సో ఈ రెండు కలిస్తేనే, కర్మయోగము ప్లస్ భక్తి కలిస్తేనే ఆ పర్సన్కి వివేకానందుడిలాగా, అంటే నరేంద్రుడిలాగా తయారవుతాడు. వివేకానంద స్వామి కాదు, నరేంద్రుడిగా తయారవుతాడు. ఎప్పుడు మీరు ఎప్పుడైతే పూర్తి స్థాయి కర్మయోగము భక్తి యోగము రెండు చేసిన తర్వాత నరేంద్రుడిగా వస్తారు మీరు. ఆ నరేంద్రుడికి యోగ్యత అయినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకి ఉపదేశం చేస్తే, జ్ఞానయోగం ఇస్తే అలాగ అందేసుకుంటారు. కాబట్టి ఇదే సాధన. ఇంతకు మింది సాధనలు నేను రకరకాలు చెప్పానంటే మీరు నా ఘర్కి నా ఘాటికి అని త్రిశంకు స్వర్గం తప్ప నిజానికి మోక్షం అనేది పొందేది కాదు. ఆత్మ కాకుండా ఏవైతే వేరేవి నేను అనుకుంటున్నానో, అవి నిజాలు అనుకుంటున్నాను, అవన్నీ విడిచిపెట్టడమే, ఆత్మగా మిగలడమే మోక్షము తప్ప మోక్షం వచ్చేది కాదు, పోయేది కాదు. అందుకే ఆత్మ సాక్షాత్కారం అనేది ఒక్కసారి పలాయన టైము, పలాయన దగ్గర 30 సంవత్సరాల క్రితం నేను ఆత్మ సాక్షాత్కారం పొందా, సెలబ్రేషన్ చేసుకుంటారు ఒకరు. ఎంత మూర్ఖత్వం అంటే అసలు నిజంగా వాళ్ళకి గిన్నీస్ బుక్లో రికార్డులు పెట్టాలి వాళ్ళ పేర్లు. 30 సంవత్సరాల క్రితం ఆత్మ సాక్షాత్కారం అయింది, ఇప్పుడు నేను 30వ వార్షికోత్సవం జరుపుకుంటారు కొంతమంది. ఆయన అందరికీ ఆత్మ సాక్షాత్కారం ఇస్తున్నాడు. ఆయన పొట్లాలు కట్టి ఆత్మ సాక్షాత్కారము ఒక పిల్స్ లాగా, టాబ్లెట్ లాగా ఇస్తున్నారు కొంతమంది. ఆయన పలానా గంగా తీరంలో పలానా టైము ఎర్లీ మార్నింగ్ 3:42 నాకు ఆత్మ సాక్షాత్కారం అయింది. ఇవన్నీ కూడా నమ్మేవాళ్ళు ఉంటే, వినేవాడు ఉంటే చెప్పడానికి కోకొల్లు కథలు ఉన్నట్టు ఇది జరుగుతుంది. కాబట్టి ఇది అసలైనటువంటి సాధన ఏంటంటే అందుకే వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు. వర్క్ ఈజ్ వర్షిప్, నాట్ సింపుల్ వర్క్. ఎప్పుడైతే మీ పనిని ఆ ఈశ్వరుని చింతనతో కలిపారో
ఆ కర్మ కాస్త కర్మయోగ్గా మారిపోయింది. కర్మయోగ్గా మారిపోయింది అంతే. అందువలన కర్మని కర్మయోగిగా మార్చుకోవాలంటే మీ కర్మ పైన నేనే చేస్తున్నాను, నా కోసం చేస్తున్నాను అనేది విధులు పెట్టాలి. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన. అందువలన చేసే డ్యూటీ చేసేసి ఆ రిజల్ట్ మీద మీ యొక్క ఆసక్తి వదిలేయాలి. అప్పుడు మీకేంటి, ఒకవేళ నేను ఓడిపోతానని భయం ఉండదు, గెలుస్తాననే మోహం కూడా ఉండదు. ఈ యొక్క భయము మోహాలు లేకుండా మీరు చేస్తే ఏమవుతుంది, అది మీకు బంధించదు. అంటే కర్మబంధనంలో మీరు పడరు. దాన్ని నిష్కామ కర్మయోగం అంటారు. ఇది తెలుసుకొని ఎప్పుడైతే మీరు చేస్తారో మీరు ప్యూర్ అయిపోతారు. ప్యూర్ అయినప్పుడు ఏంటి, మీ మనస్సు ఒక క్రిస్టల్ లాగా ఉంటుంది. క్రిస్టల్లో ఉన్న వ్యక్తికి తన ఆత్మ సాక్షాత్కారము మన క్లీన్గా ఉన్న అద్దంలో ముఖం కనిపించినట్టు అనుభూతి చెందుతారు. దాన్నే మోక్షం అంటారు. మోక్షం అంటే ఎక్కడి నుంచి వచ్చేది కాదు. వీళ్ళ ముఖంలో వర్చస్సు కనిపిస్తుంది, బ్రహ్మ తేజస్సు అంటే బాదము పిక్కలు ఏవో తింటున్నారని, ఏవో ఆయిల్స్ ఏవో ఉంటాయి కదా మెటీరియల్స్, ఇవన్నీ విషయం కాదు ఇక్కడ చెప్పేది. మనిషి రూపము చూసి నువ్వు చెప్పలేవు. ఎందుకు, అరూపము ఆత్మ, ఆత్మకు రూపమే లేదు. కాబట్టి ఈ సాధన అనేది ఈ నిరంతరం జరుగుతూ ఉండాలి. ఎప్పుడైతే మీకు ఇంకా నన్ను స్పష్టత వచ్చిందో ఇక మీకు సాధన అక్కర్లేదు. నిజానికి సాధన అనేది ఏమి ఉండదు. నాకు ఒకసారి ఉత్తరకాశీలో మధ్యప్రదేశ్లో శంకరాచార్య విగ్రహం పెట్టారు, ఏకాత్మ ధామ్ అని. నేను అప్పుడు ఉత్తరకాశీలో ఉన్నాను బ్రహ్మచారిగా. ఒక గ్రూప్ వచ్చింది గవర్నమెంట్ తరఫున. అప్పుడు అక్కడ ఉన్న సన్యాసులు బ్రహ్మచారుల తరఫున ఇతనికి ఇంటర్వ్యూ చేయండి అన్నారు. ఆయన అన్ని అడిగారు ఇలాంటి క్వశ్చన్సే. నేను టకా టకా ఏదో బాణాలు వదిలినట్టు చెప్పా. ఆయన అన్నాడు, స్వామి బ్రహ్మచారి గారు మీరు ఇక్కడ ఏమి సాధన చేస్తారు అడిగాడు. నా సాధన చెప్తే మరి నువ్వు వినగలవా? ఎస్, ఐ కెన్ లిసన్, ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ యు సే అన్నాడు. నువ్వే చెప్పినా నేను వింటాను అన్నాడు. అయితే అన్నాను, నో సాధన, దెర్ ఈజ్ నో సాధన, దట్ ఈజ్ మై సాధన అన్నాను. అంటే నేను ఏ సాధన అంటూ చెయ్యనండి, ఏ సాధన చెయ్యకపోవడం అనేదే నా యొక్క సాధన అన్నాను. అంటే ఏం ఆలోచించను, ఏమి చెయ్యను, నేను చేస్తున్న భావన నాకు లేకపోవడమే నా సాధన. ఇదే అసలైన సాధన. అందుకే ఊరుకున్నవాడు ఉత్తమ యోగిరా అంటారు కదా. అందుకే రమణ మహర్షి ఎప్పుడు కూడా ఏం చెయ్యాల్సిన పని లేదు కదా, అలా ఉండేవాళ్ళు. అందరికి ఆశ్చర్యం, ఏంటంటే నేనే చేయడు, మేమెంత కింద నుంచి మీద పడుతున్నాం రోజంతా, నేనేం ఊరుకొని కూర్చుంటున్నాడు. ప్రపంచమంతా ఆయన దగ్గరికి వెళ్ళేది, ఆయన ఏం చేసేవాడు కాదు, ఏం చేసేవాడు, జస్ట్ అలా ఉండడం ఆత్మస్థితిలో. కాబట్టి ఆ స్థితికి వెళ్ళాలంటే ఒక్కొక్క దాని మీద మన యొక్క ఓనర్షిప్ను వదులుకోవాలి. అయితే మనం ఏం చేయాలి ఇప్పుడు, మీకు స్కూల్ ఉన్నా, మీకు ఏది ఉన్నా, వ్యాపారం ఉన్నా, మీకు బిజినెస్ ఉన్నా, మీకు ఉద్యోగం ఉన్నా, మీరు ఒక ట్రస్టీలుగా మారాలి ఫస్ట్. ఈ ఇల్లు కూడా నాది కాదండి, ఈ ఇల్లుకి నేను రక్షకుడిని అంతే, ఒక ట్రస్టీని ఇంటికి, అలా మారాలి ఫస్ట్. అర్థమవుతుంది నాయన? ఇలా చేస్తే ఒకరోజు మీకే బోధపడుతుంది. హరి ఓం. జై రామకృష్ణ. అద్భుతం, ఆనందం. జై శ్రీకృష్ణ. కృష్ణార్పణమస్తు.